కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. జనరల్గా మనం ఎంత జాబ్ చేస్తున్నా కానీ ఏదైనా ఒక పెద్ద అవసరం వచ్చినప్పుడు, లైక్ కరోనా లాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేదంటే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఒక్కసారిగా హెవీ బర్డెన్గా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు, బయట అడుగుతుంటే అప్పు తీసుకొని రాలేక, లేకపోతే అప్పులు తీసుకొచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్ కట్టలేక చాలా సఫర్ అవుతూ ఉంటాము. మరి ఓన్లీ జాబ్ కాదు, ఓన్లీ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ కాదు, మనకంటూ ఒక మనీని మనం సంపాదించుకోవాలి. అరే ఇంకొంచెం సంపాదించుంటే బాగుండేది కదా అని ఏ రోజు మనకి అనిపించకుండా ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, అంటే వెల్త్ క్రియేషన్, మనం సంపాదించేది కాకుండా ఇంకొంత డబ్బుని మనం ఎలా సంపాదించవచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు. సార్, ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏ వర్క్ జరగాలన్నా కానీ డబ్బు కంపల్సరీ. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వలేము, రిలేటివ్స్ మీద డిపెండ్ అవ్వలేము, బ్యాంక్స్ మీద, లోన్స్ మీద డిపెండ్ అవ్వలేము. మనకంటూ ప్రత్యేకంగా ఓన్లీ ఏదో ఏమంటారు ఫార్మల్గా ఒక జాబ్కి స్టిక్ ఆన్ అయిపోయి దాని మీద ఆదాయం కాకుండా ఇంకెలాంటి వేస్ ఉన్నాయి మనకి ఎక్కువ మనీ సంపాదించడానికి? చాలామందిలో ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో మనకు యూట్యూబ్లో కూడా అండ్ చాలా రకాల ఇంటర్వ్యూలో కూడా వెల్త్ క్రియేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉన్నాము. అసలు వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి ఆ వెల్త్ క్రియేషన్ చేయాల్సిన అవసరం నిజంగా ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అందరికీ ఉంటుంది. సో ఇంతకు ముందు మన లైఫ్లో ఎలా ఉండేదని అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్లో ఏంటి, కుటుంబంలో ఏ ఒక్కరికి చిన్న ఎమర్జెన్సీ వచ్చినా, ఫెస్టివల్ వచ్చినా కూడా ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న మనీని వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. అంతేకాకుండా కొన్ని రకాల సందర్భాలు, ఇప్పుడు మెడికల్ ఇష్యూ వచ్చినా, లేదంటే ఎవరైనా ఒకరు బ్రెడ్ విన్నర్ ఏదైనా రిస్క్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు. ఇప్పుడున్న ఫ్యామిలీస్ ఏంటంటే ఎవరికి వారు అంటే సపరేట్గా ఉంటున్నాం. ఇప్పుడు పేరెంట్స్ విలేజెస్లో ఉంటారు, మనం సిటీలో సెటిల్ అవుతూ ఉంటాం, బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ. సో ఈ సందర్భాల్లో మనకు వచ్చే ఖర్చులు అంటే ఒకప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద హెవీ లోన్స్ కానీ అసెట్స్ కానీ కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే వచ్చే శాలరీ కంటే ఎక్కువగా మనకి లోన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ముందుగానే మనం ఫ్లాట్ తీసుకోవాలన్న ఆలోచన కానీ, కార్ తీసుకోవాలన్న ఆలోచన కానీ, ఇంక వీటిని ఆపలేము. వీటిని అన్ని ఆపుకొని మనం లైఫ్ లీడ్ చేయాలంటే అది అయ్యే పని కాదు ఈ రోజులలో. బట్ ఇవన్నీ చేస్తూ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా, లోన్స్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా మనం ఉండాలంటే మాత్రం మనకు వెల్త్ క్రియేషన్ అనేది అవసరం. అసలు వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి అని అంటే మనం ఫ్యూచర్లో పర్చేసింగ్ పవర్ అంటే సంపాదించుకోవడం, బయట మనకు ఫ్యూచర్లో వచ్చే ఖర్చులను ఎదుర్కోవడానికి ముందుగా సిద్ధమవడాన్ని వెల్త్ క్రియేషన్ అంటారు. అయితే వెల్త్ క్రియేషన్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి, ఈ వెల్త్ క్రియేషన్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? చాలా మందికి ఏంటంటే బిజినెస్కి, జాబ్కి, వెల్త్ క్రియేషన్కి మధ్యలో డిఫరెన్స్ అనేది తెలియదు. వెల్త్ క్రియేషన్ అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీ ఇన్వెస్ట్మెంట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుందో, నా ఫ్యూచర్లో ఉన్న బాధ్యతలు, కొన్ని మ్యాండేటరీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే మన పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేదా మన రిటైర్మెంట్ కావచ్చు, ఇది తప్పనిసరి బాధ్యతలు. ఇట్లాంటి వాటికి మనం ఎదుర్కోవడానికి ముందుగా సిద్ధపడడాన్నే వెల్త్ క్రియేషన్ అంటాం. ఈ వెల్త్ క్రియేషన్ అనేది చాలా రకాలుగా, అంటే ఇప్పుడు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి మనకు. మీరు ఏ విధంగానే సేవ్ చేయొచ్చు, అన్ని అసెట్ క్లాసెస్ మంచివే. కాకపోతే మన లైఫ్ స్టైల్కి ఏది సూట్ అవుతుంది అనేది తెలుసుకొని ఆ ఫ్యూచర్లో ఆ ఖర్చులోకి మనం సరిపడా ధనాన్ని సంపాదించుకోవడాన్ని వెల్త్ క్రియేషన్ అంటారు. సో మేజర్గా ఇప్పుడు జాబ్లో చూసుకున్నట్టయితే మనకి ఏదైనా జాబ్లో రిస్క్ అయినప్పుడు మనం స్టేబుల్ కావడానికి మనకు కొంత అమౌంట్ అనేది అవసరం పడుతుంది. అలాగే బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటివి మనం చెప్పలేము. ఎంత మంచి బిజినెస్లు అయినా కూడా ఈరోజు చూడండి, కోవిడ్ టైంలో అయితే అందరు పెద్ద ఎగ్జాంపుల్. ఆ టైంలో చాలామందికి లోన్స్ ఇచ్చే పరిస్థితి లేదు, అసలు జాబే లేదు కొంతమందికి. కానీ ఎవరికైతే వెల్త్ క్రియేషన్ అయి ఉందో, వాళ్ళు ఎవరైతే 50 lakhs 1 crore 2 crores పోర్ట్ఫోలియో ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నారు, అది ఎక్కడైనా కానివ్వండి, అది ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, గోల్డ్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, వాళ్ళంతా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి ఎఫెక్ట్ అనేది కాలేదు. కానీ ఎవరైతే వెల్త్ క్రియేషన్ అనే మాటను, ఆలోచనను అసలు ఆలోచించలేదో వాళ్ళందరికీ ప్రాబ్లం అయిపోయింది. సో దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి, దానికి సిద్ధంగా ఉండడానికి వెల్త్ క్రియేషన్ అనేది అవసరం. ఆ వెల్త్ క్రియేషన్ కూడా ఎలా ఉండాలి, మరి మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మన టెన్షన్ పెంచే విధంగా ఉండకూడదు, మన టెన్షన్ తగ్గించుకోవడానికి వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు తొందరగా
వెల్త్ క్రియేట్ కావాలన్న ఆలోచనతో ఏదైతే తొందర అనుకుంటామో అక్కడ మనకి రిస్క్ అనేది ఉంటుంది. సో వాటిని ఆలోచించుకొని మనం చేసే ఇన్వెస్ట్మెంట్ నిజంగా మన లైఫ్కి ఒక స్టెబిలిటీ అనేది ఇస్తుందా, ఫ్యూచర్లో ఫుల్ఫిల్మెంట్ మన గోల్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మనం నడుస్తుందా, ఆ పాత్రలో ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మన వెల్త్ క్రియేట్ అయిన వెల్త్ కూడా మన ఫ్యామిలీ ఈజీగా మెయింటైన్ చేయగలుగుతుందా లేదా అది కూడా మనం ఆలోచించుకోవాలి. వీటన్నిటిని ఆలోచించుకుంటే అప్పుడు వెల్త్ క్రియేషన్ అనేది మనకు యూజ్ అవుతుంది. రెండోది వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఒక చిన్న మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే వెల్త్ అనేది ఓన్లీ కాంపౌండ్ రిటర్న్తోనే మనకు జనరేట్ అవుతుంది. సో వెల్త్ అనేది ఎంత తొందరగా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో అంత తొందరగా అనేది వెల్త్ క్రియేట్ అవుతుంది. అలాగే వెల్త్ అనేది రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒకసారి ఇప్పుడు పాపనో బాబు పుట్టిందని కానీ చాలా మంది ఏం చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తారు. రైట్, మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుంది సెకండ్ టైం మళ్ళీ ఇంకా పాపనో బాబు కానీ పుట్టినప్పుడు ఎంతో కొంత ల్యాండ్ తీసేసుకుంటారు. ఇంకా నా వర్క్ అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటారు. కానీ నిజానికి అప్పటికి అయిపోదు. ఎందుకంటే ఈ రోజు మనం తీసుకున్న ల్యాండ్ కానీ ఈ రోజు మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ కానీ తన ఫ్యూచర్ అవసరాలకు పోకపోవచ్చు. సో దానికి మనం సిద్ధంగా ఉండాలంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. ప్లస్ మనం ఆ అసెట్ క్లాస్ అనేది మనకి ఈజీ లిక్విడిటీ రూపంలో కూడా మార్చగలిగేంత కెపాసిటీ ఉండాలి. అందుకే అప్పుడు ఏమైంది మన లైఫ్లో వచ్చే ఎమర్జెన్సీస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అన్నిటి సందర్భాల్లో ఫ్యూచర్ గోల్స్కి మనం రెడీ అవుతున్నాం. బట్ ఈ రోజు గడిస్తే కదా ఫ్యూచర్ గురించి ఆలోచించేది. ఇప్పుడు ఈ రోజే ప్రాబ్లం అయిందనంటే ఆ అసెట్ క్లాస్ నుంచి ఏదైతే క్రియేట్ అయిన వెల్త్ నుంచి మనం వాడుకునే విధంగా ఉండాలి. వీటిని ఇంకా సెల్ఫ్ మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చా? సో కొన్ని రకాల సెల్ఫ్ మిస్టేక్స్ ఉంటాయండి వెల్త్ క్రియేషన్ జర్నీలో మనం చేసుకునేటివి. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ నేను ఒక ₹1,00,00,000 వెల్త్ బిల్డ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. సో దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం. ఎందుకంటే టైం ఫ్రేమ్ లేకుండా ఏ గోల్ కూడా అచీవ్ కాదు కాబట్టి. ఇప్పుడు టైం ఫ్రేమ్ పెట్టుకున్నాడు, అంత బాగానే ఉంది. బట్ సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి కొన్ని. ఏంటి మరి ఎలాగో 1 crore చేయాలి కాబట్టి నేను 10-15 years ఎందుకు వెయిట్ చేస్తాను, ఒక 2-3 years ఎందుకు చేయలేను? అప్పుడు ఏంటంటే ఓవర్ నైట్లో వెల్త్ క్రియేషన్ గురించి కలలు కంటా ఉంటాడు. సో అప్పుడేమవుతుంది మనం నాన్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అసెస్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ లేదో, ఎక్కడైతే రెగ్యులేషన్ లేదో అది ఇంకా ఫ్యూచర్కి రిస్క్. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకొక విషయం సెల్ఫ్ మేడ్ మిస్టేక్ ఏంటంటే మనం ఒక ప్రీ డిఫైన్డ్ పాత్ క్రియేట్ చేసుకున్నాం వెల్త్ క్రియేట్ చేయాలని, దాన్ని మళ్ళీ ఆ పాత్ను వదిలేస్తాం. మనకు తెలుసు ఆ పాత్రను వదిలేస్తున్నాం లైఫ్ ఇబ్బంది అవుతుందని, కానీ స్టిల్ మనకు ఆ విల్లింగ్నెస్ ఉండదు, ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకునే విషయం అనేది మన దగ్గర ఉండదు. దీన్ని బిహేవియర్ రిస్క్ అంటారు. అంటే మామూలుగా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు రిటర్న్ చూస్తారు కానీ బిహేవియర్ అనేది చూడరు. ఇప్పుడు ఒక 10 మందికి మనం బిర్యానీ రైస్, హైదరాబాద్లో ఫేమస్ డిష్ అదే కదా, 10 మందికి బిర్యానీ అండాలి మనం వండుకోవాలంటే దానికి కావాల్సిన రైస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు 10 మందికి కావాల్సినప్పుడు కనీసం 3 kg 4 kg రైస్ పెట్టి మనం బిర్యానీ చేస్తూ ఉంటాం. అదే 1 kg రైస్తో చేస్తే సరిపోదు కదా. అంటే సెల్ఫ్ మేడ్ మిస్టేక్ అంటే మీరు కావాల్సిన గోల్కి ఎంతైతే అమౌంట్ కావాలో అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేరు మీరు, అప్పుడు మీరు రీచ్ కాలేరు. అదొక సెల్ఫ్ మేడ్ మిస్టేక్ అవుతుంది. రెండోది మీరు అంత టైం వెయిట్ చేయలేరు. గోల్ క్రియేషన్కి మనం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం కానీ మధ్యలోనే బ్రేక్ చేస్తారు. ఇప్పుడు మనం స్టవ్ మధ్యలో ఆఫ్ చేసేది ఏమవుతుంది, కుకింగ్ అవ్వదు, పాడైపోతుంది. అలాగే మనం దాని మీద కేర్లెస్ లేకుండా ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ వాడేసామనుకోండి. ఇప్పుడు వెల్త్ క్రియేషన్లో కూడా ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి అని అంటే ఈ ఆన్లైన్లో వచ్చే చిట్కాలు కానివ్వండి. ఇప్పుడు మన ఒక ఫేవరెట్ యాక్టర్ ఉన్నాడు లేదా మనకు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మనం ఆయన ఫాలో అవుతున్నాం బ్లైండ్గా. అంటే దానిలో ఫ్యూచర్ రిస్క్ ఏందో తెలియదు. అప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకోకుండా ఎప్పుడైతే మనం ఫాలో అయిపోతామో అదొక సెల్ఫ్ మేడ్ మిస్టేక్ అయిపోతుంది. సో అంతేకాకుండా ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఓవర్ నైట్ డ్రీమింగ్ అనేది ఒకటి చెప్తున్నాము. అది కాకుండా ఈ వెల్త్ క్రియేషన్కి సంబంధించిన మనీని మనం సేవ్ చేయకపోవడం కానీ టైం ఇవ్వకపోవడం అనేది ఇంకొకటి విషయం అనేది మనం చెప్పుకుంటున్నాము. ఇంకొకరు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని చిట్కాలు ఉంటాయి. ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా డిజిటల్ కరెన్సీ కానీ వీటిలో ఏంటంటే ఇమీడియట్గా మనీ మీకు వస్తుందని చెప్పేసి ఇమీడియట్గా మీరు ధనవంతులు అయిపోతారని చెప్పేసి అంటారు. అంటే అది ఫ్యామిలీ కోసమే చేసే మిస్టేక్ అయినా కూడా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్ వస్తే తను తొందరగా సెక్యూర్ అవుతారనే ఫీలింగ్లో ఉంటారు. కానీ అందులో ఉన్న రిస్క్ అనేది ఆలోచించారు. అక్కడ ఒక మిస్టేక్ అనేది అయిపోతే సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి. ఇది కాకుండా అంటే సెల్ఫ్ మేడ్ మిస్టేక్సే కాకుండా బయట వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల కూడా మన వెల్త్ క్రియేషన్ జర్నీ ఎఫెక్ట్ అవుతుంది. సలహాలు తీసుకోవడం అప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంటర్ఫియరెన్స్ వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల కూడా మనం ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం ఒక మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. కానీ మనీ విషయంలో మాత్రం ఎవరు ఇచ్చినా కూడా సలహా తీసేసుకుంటాం. అది మనం చేసే అతిపెద్ద మిస్టేక్. రెండోది ఎక్కడైతే డిస్కౌంట్
ఇలాంటి వర్డ్స్ వింటామో మనం అక్కడ తొందరగా వెళ్ళిపోతాము. ఆఫర్స్, ఆ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉన్న దగ్గరికి వెళ్తారో వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ లేదని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మనమే ప్రోడక్ట్. ఇప్పుడు చాలా మంది చూడండి, రకరకాల ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, ముందుగా మ్యూచువల్ ఫండ్ ఫ్రీ అని చెప్పి తీసేసుకుంటారు, డైరెక్ట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్ అని ఏదేదో XYZ చెప్పి, దాని తర్వాత మెల్లిగా స్టాక్లోకి పంపిస్తారు, దాని తర్వాత మెల్లిగా ఈ క్రిప్టోలని రకరకాల ఇంకా ఆప్షన్లోకి పెట్టేసి ఇప్పుడు ఎంతోమంది లైవ్ ఎగ్జాంపుల్ మీరు మన న్యూస్ ఛానల్లో చూడండి, ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఎన్నో చూసాము. అంటే బయట వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల తను అట్రాక్ట్ అయిపోయాడు. ఇప్పుడు కొంతమంది ఊర్లో కానీ మనం ఇక్కడ తెలిసిన సిటీస్లో కానీ ఆఫీస్లో కానీ సీనియర్ పర్సన్ ఉన్నాడు, మనకు వాళ్ళంటే చాలా విపరీతమైన గౌరవం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు ఇచ్చే ఐడియాలు మనం రిస్క్ అనేది ఆలోచించకుండా బ్లైండ్గా ఫాలో అయిపోతాం. దానివల్ల కూడా మనకు ప్రాబ్లం అనేది అవుతుంది. ఇంకొకటి ఓవర్గా ఇంకొకరి లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోవడం. అంటే ఇప్పుడు మనకు బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఫ్రెండ్ కానీ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్లో మనం ఓవర్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల మనం ఎంతో కొంత కాంపెన్సేట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కూడా మన వెల్త్ క్రియేషన్ జర్నీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇది ఈ విధంగా మనకి బయట వాళ్ళ సిచ్యువేషన్స్ అంటే మనం ఎప్పుడైతే డిసిజన్ తీసుకునే కెపాసిటీ మనకు ఉండదో అప్పుడు ప్రతి సిచ్యువేషన్లో కూడా మన వెల్త్ క్రియేషన్ జర్నీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే మనం తీసుకున్న జర్నీలో అంటే ఇప్పుడు మనం పాస్ట్లో మనం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఫెయిల్ అయి ఉంటాయో సో వాటి వల్ల కూడా మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇంకా వేరే వాళ్ళ ఐడియాల్సే ఫాలో అయిపోతాము. ఇంకొకటి ఫ్యామిలీలో ఇప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ హస్బెండ్ అండ్ వైఫ్, పేరెంట్స్, సిస్టర్, బ్రదర్ ఉన్నప్పుడు అందరు వెల్త్ క్రియేషన్ అనే గోల్ అనేది ఒకటి ఉండదు, డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ డిఫరెంట్గా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ వెల్త్ క్రియేషన్ అవ్వదు. వాళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసుకోవాలి మన ఫ్యామిలీకి ఏం కావాలనేది. సో అక్కడ కూడా మిస్ అయిపోతారు. ఇంకా థర్డ్ థింగ్ మనం మాట్లాడుకోవాలనుకుంటే థర్డ్ టాపిక్ వచ్చేసరికి అన్సర్టెనిటీ అనేది మనం అన్నిటికంటే ముఖ్యంగా ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ అంటే 2 లక్షలు 4 లక్షలు కాదండి, 2 లక్షలు 4 లక్షలు అయితే ఎవరైనా ఏ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేసి అఫోర్డ్ చేయగలుగుతారు. అంతే లేదంటే 5 lakhs వరకు మనకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కూడా హెల్ప్ చేస్తుంది. కానీ ఒక 50 లక్షలు 60 లక్షల బిల్ అయితే లేవంటే అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల ఇన్సిడెంట్స్లో మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా హైయెస్ట్ బిల్ ఆఫ్ ద హాస్పిటల్ మీరు అడగండి, మీకు అక్కడ తెలిసిపోతుంది. సో మనం దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయొచ్చు, పుట్టిన పాప 0 days నుంచి 100 years వరకు ఉన్న ఓల్డర్ మెన్ కూడా ఇంటి దగ్గర మెన్స్ ఉంటే అంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి చేసేయాలి ఫస్ట్. దాని తర్వాత బ్రెడ్ విన్నర్ యొక్క డిమైస్ అంటే చనిపోవడం, అలాంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఆల్రెడీ శాలరీ వస్తుండగా ప్లస్ బిజినెస్ ఇన్కమ్ వస్తుండగానే సరిగా నడవట్లేదు. అలాంటిది మనం లేనప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ కదా మన దగ్గర, ఇప్పుడు చాలామంది జాబ్ చేస్తున్నారు. కానీ ఇంకా మీరు ఇప్పటికీ 60% అండ్ ఎబో అందరు హౌస్ వైఫ్సే ఉంటారు అండ్ డిపెండెంట్ పేరెంట్స్ ఉంటారు. ఆ టైంలో కానీ బ్రెడ్ విన్నర్కి ఏదైనా అయిందని అంటే ఇంక వాళ్ళ కంప్లీట్ లైఫ్ స్టైల్ అనేది రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అలాంటి సందర్భాలు మనం ఏం చేయాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకొని పెట్టుకోవాలి. చాలామందికి ఎలిజిబిలిటీ ఉండదు, అదొక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మేము లాస్ట్ 10 years నుంచి చూస్తున్న ఏంటంటే వచ్చే కేసులలో ఒక 25% కేసెస్లో ఈవెన్ దే ఆర్ రెడీ టు టేక్ ద లైఫ్ ఇన్సూరెన్స్ బట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు మెడికల్గా వాళ్ళకి ఇష్యూస్ ఉండడం, వాళ్ళకి అసలు ఇన్కమ్ ప్రూఫ్ లేకపోవడం. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, శాలరీ కానీ బిజినెస్ కానీ ఉండాలి, లేదంటే మెడికల్గా స్టాండర్డ్ ఉండాలి. వాళ్ళు ఇవేవి లేనప్పుడు వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ రాదు. సో అలాంటప్పుడు అట్లీస్ట్ మిగతా ఏ ప్లాన్ అవైలబుల్ ఉంటే ఆ ప్లాన్ హైయెస్ట్ కవరేజ్ ఉన్నది తీసేసుకొని పెట్టుకోవడం వల్ల ఈ అన్సర్టెనిటీ నుంచి మనం బయటపడగలుగుతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది మీకు అందరికి కోవిడే. కోవిడ్లో మెడికల్ ఎమర్జెన్సీలో ఆస్తులు పోయినాయి, బంగారం పోయింది, లైఫ్ అంతా అతలకుతలం అయిపోయింది. కానీ ఎవరి దగ్గర అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో దట్టు ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్, మళ్ళీ అదేదో 5 లక్షలు 3 లక్షలు అని చిల్లర పాలసీలు తీసుకొని ఇబ్బంది పడద్దు. ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు దగ్గర ఉన్న ఏజెంట్ దగ్గర ఏ ఏజెంట్ వస్తే ఆ ఏజెంట్ దగ్గర తీసుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ మంచి కవరేజ్ అనేది తీసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. లైఫ్ ఇన్సూరెన్స్లో మనం నెలకు 3 లక్షలు సంపాదిస్తూ ₹1 టర్మ్ ప్లాన్ తీసుకుంటారు, అది కూడా రాంగ్ అండి. 100 years వరకు టర్మ్ ప్లాన్ తీసుకుంటారు, అది కూడా రాంగ్. మనకు ఎంత తక్కువ టైం ఉన్నా సరే హైయెస్ట్ కవరేజ్ అనేది తీసుకొని లైఫ్ అండ్ హెల్త్ తీసేసుకొని మీ జర్నీ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం 10 ఏళ్ళు సేవ్ చేసిన చాలామంది కస్టమర్స్ కూడా మన దగ్గర ఒక 10-15 ఏళ్ళ నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నారు. కానీ సింగిల్ హాస్పిటలైజేషన్లో ఇప్పుడు వాళ్ళు ఆ పోర్ట్ఫోలియో మొత్తం ఇతర వేసేసి హాస్పిటల్ బిల్ కట్టారు. సో అలాంటి అన్సర్టనిటీస్ ఆ టైంలో కూడా మనకు ఇన్సూరెన్స్ తప్ప ఇంకేది కూడా మనం రక్షించలేదు. సో ఒకప్పుడు మనకు నెసెసిటీ అనేది ఇల్లు ఉండాలి, తర్వాత మంచి జాబ్ ఉండాలి, తినడానికి ఫుడ్ ఉండాలి ఉండేది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది
యాడ్ చేసుకోవాలి అందులో. ఓకే. ఇన్సూరెన్స్ తర్వాతనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఇన్సూరెన్స్ అవ్వనంత వరకు ఇన్వెస్ట్మెంట్ అసలు చేయకూడదు. మీరు చేస్తే ఎప్పుడు చేసినా కూడా అది ఇంకా థ్రెడ్డింగ్ చేయాలి. ఇప్పుడు మీరు యాన్యువల్ ఇన్కమ్లో ఒక 5% కనుక మీరు ఇన్సూరెన్స్కి పెట్టుకున్నట్టయితే ఆ 5% మీ 95% ఆఫ్ ఇన్కమ్ని లేదా వెల్త్ని సేవ్ చేస్తుంది. ఆ 5% మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, టోటల్ 100% అనేది లాస్ అయిపోతాం అది. సో ఈ విధంగా వెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. సో మనం ఇప్పుడు ఒక ఇన్వెస్టర్, బెస్ట్ ఇన్వెస్టర్గా ఉండాలి. మీరు చెప్పారు ఏ అవసరానికైనా ఆ అవసరం అనేది మనకి టెన్షన్ క్రియేట్ చేసేలా ఉండకూడదు ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. మరి మనం ఒక బెస్ట్ ఇన్వెస్టర్గా ఉండాలి అంటే ఎలాంటి రూల్స్ పాటించాల్సి ఉంటుంది? సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ కొన్ని మనం మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ మనకు ఒక గోల్ అనేది ఉండాలి. ఒక గోల్ డిసైడ్ చేసుకోవాలి. వెల్త్ క్రియేషన్ ఓకే. ఇప్పుడు చాలా మంది అంటారు, నేను ఎస్ఐపి స్టార్ట్ చేశాను, బంగారం కొన్నాను, గోల్డ్ స్కీమ్ కట్టాను, ఫ్లాట్ తీసుకున్నాను. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. మనకు ఒక పర్టికులర్ గోల్ అండ్ టైం ఉండాలి. ఇప్పుడు నేను ఒక ₹1,00,00,000 జమ చేయాలి అనుకున్నాను, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాను, దానికి ఒక టైం పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత సెకండ్ది ఏంటంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ₹1,00,00,000 చేసే స్తోమత అందరికీ లేకపోవచ్చు. మనం ఎట్ ద బేస్ పాయింట్ నుంచి వచ్చిన సపోజ్ మంత్లీ ఒక 10,000 ఆర్ 5,000 వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలుగుతారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో సలహా ఏంటంటే మేడం, ఇప్పుడు మన దగ్గర పోర్ట్ఫోలియో కావాల్సిన అమౌంట్ అనేది లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీలు 50 లక్షల వరకు వస్తాయి, ₹1,00,00,000 దాకా వస్తాయి. కానీ మన దగ్గర కెపాసిటీ లేనప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఎంత ఉందో అంత సేవ్ చేసేయాలి మన ముందు. సో మన దగ్గర 5,000 అయితే 5,000 నుంచి స్టార్ట్ చేయండి, 10,000 అయితే 10,000 నుంచి స్టార్ట్ చేయండి. బట్ మీ మైండ్లో అయితే నేను ₹1,00,00,000 లేదా 50 లక్షలు లేదా 10 లక్షలు అయినా అట్లీస్ట్ నాకు ఒక పోర్ట్ఫోలియో ఉండాలనేది ముందు టార్గెట్ పెట్టుకోవాలి. దానికి రైట్ అసెట్ క్లాస్ కూడా మనం చూజ్ చేసుకోవాలి. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాం, కానీ మన అసెట్ క్లాస్లో లిక్విడిటీ లేదు, రెగ్యులేషన్ లేదు, ఎమర్జెన్సీకి యూజ్ కాదు. అప్పుడు మళ్ళీ ఒక ఫెయిల్యూర్ ఇన్వెస్టర్ అయిపోతాం. మనం సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మనం ఒక 3 విషయాలు అనేది బాగా ఆలోచించుకోవాలి. ఒకటి, రైట్ అసెట్ క్లాస్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు రైట్ అసెట్ క్లాస్ గురించి కూడా మాట్లాడదాం. దాని తర్వాత స్టార్ట్ ఎర్లీ. ఎంత ఎర్లీ, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కాంపౌండ్తోనే రిటర్న్ జనరేట్ అవుతుందని చెప్పాను. కాబట్టి మీరు ఎంత ఎర్లీగా డిసిజన్ తీసుకొని స్టార్ట్ చేస్తే అంత మీ వెల్త్ అనేది తొందరగా క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్. ఎందుకంటే ఇంతకు మనం చెప్పాము కదా ఎగ్జాంపుల్లో, మనం పాప పుట్టగానే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మర్చిపోయాము, కానీ తన 20 ఇయర్స్కి వచ్చేసరికి కావాల్సినంత అమౌంట్ మనకు రాలేదు. కాబట్టి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుండాలి. ఈ 3 అనేది ప్రైమరీ ప్రిన్సిపల్స్. దీని తర్వాత అసలు రైట్ అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? రైట్ అసెట్ క్లాస్ అని అంటే మనకు ఎప్పుడు అవసరం వచ్చినా అది లిక్విడ్ రూపంలోకి మార్చుకునే విధంగా ఫెసిలిటీ అనేది ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఎమర్జెన్సీ గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఎమర్జెన్సీకి మనం కానీ లోన్ తీసుకున్నాం అంటే మన ఫ్యూచర్లో వచ్చి ఇన్కమ్ని ఇప్పుడు ఖర్చు చేసినట్టే. భవిష్యత్తు యొక్క ఇన్కమ్ని ఇప్పుడు ఖర్చు చేస్తే భవిష్యత్తు ఎట్లాగైనా మనకి ప్రాబ్లం అయిపోతుంది. దాని తర్వాత హైలీ రెగ్యులేటెడ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉండాలి. ఎందుకంటే రెగ్యులేషన్ లేని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాము, అప్పుడు ఏమవుతుంది, పొరపాటున ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మన వెల్త్ క్రియేషన్ చేసినా కూడా యూజ్ అనేది ఉండదు. దాని తర్వాత మనకు కావాల్సినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా ఆ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. కావాల్సినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేంత రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆ ఆప్షన్ అనేది మనం చూజ్ చేసుకుని అసెట్ క్లాస్లో ఉండాలి. తర్వాత డైవర్సిఫైడ్ ఉండాలి. మనం ఏదైనా ఒక సెక్టర్లో పెట్టి మోసపోకుండా లేదంటే లాస్ కాకుండా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో డైవర్సిఫైడ్ అయి ఉండాలి. ఇది రైట్ అసెట్ క్లాస్ అని అంటారు. అయితే పైన చెప్పిన 3 సందర్భాలు ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు, ఒకటి, మనం సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ వల్ల వెల్త్ క్రియేషన్ జర్నీ ఎఫెక్ట్ అవుతుందని, 2 అదర్స్ వల్ల అవుతుందని, 3 అన్సర్టెనిటీ వల్ల అవుతుందని. అంటే వీటి వల్ల ఎఫెక్ట్ నిజంగా అవుతుందా లేదని అంటే ఎస్, డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా ఒకటి, కొన్ని సలహాలు తీసుకోవడం వల్ల లేదా కొన్ని సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మన మనీ బ్లాక్ అయిపోతుంది. అంటే మనకు రిటర్న్ వస్తుంది బట్ బ్లాక్ అవుతుంది, అవసరానికి అందదు. సెకండ్, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం గురించి ఆలోచించినట్టయితే కొంతకాలం మన మనీ అనేది రిటర్న్ జనరేట్ చేయదు. ఇంకొకటి ఏంటంటే మనం సేవ్ చేసిన మనీ లాస్ అయిపోతాం. 3వ సందర్భం. ఇప్పుడు 4వ సందర్భంలో ఏంటంటే ఒక్కొక్కసారి మనీ పోతుంది, రిటర్న్ పోతుంది, ప్లస్ మార్కెట్లో రెప్యుటేషన్ కూడా పోతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నాం ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. మనం బ్యాంకులు చీట్ చేసి డబుల్ లోన్లు తీసుకొని రకరకాల ఇన్వెస్ట్మెంట్లలో మనం పెట్టేసుకొని అప్పుడు ఆ మనీని మనం లాస్ అవ్వడం వల్ల రెప్యుటేషన్ కూడా పోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా మొత్తం పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి మన వెల్త్ క్రియేషన్ జర్నీ ఓకే, కానీ దానికి కావాల్సిన అసెట్ క్లాస్ కరెక్ట్ లేకపోతే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అసెట్ క్లాసే కాదు, తీసుకున్న సజెషన్స్ కానీ మనం తీసుకున్న యాక్షన్స్ని కానీ ఆ వెల్త్ క్రియేషన్ జర్నీ
జర్నీకి ఈ విధంగా ఎఫెక్ట్ చేసేసి ఎంటైర్ కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవేవి లేకుండా ప్రాపర్గా మంచి అసెట్ క్లాస్ను మీరు చూజ్ చేసుకొని వెల్త్ క్రియేషన్ జర్నీ అనేది సాగించాలి. దాని తర్వాత మనకు అసెట్ క్లాసెస్ ఏమున్నాయి అనేది అందరికీ తెలిసిందే. సో మీరు కావాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అసెట్ అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ అసెట్ ఏంటి అదేం డిస్కస్ చేయడం దానికి చేయొచ్చు, కానీ మనం చెప్పిన దాంట్లో వాళ్ళకి అర్థమైపోతుంది మ్యూచువల్ ఫండ్. మొదటిసారి అయితే ఇప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటారు, అలాగే ఈక్విటీ మార్కెట్ ఫండ్స్, ఈక్విటీ ట్రేడింగ్ అంటూ ఉంటారు, ఎస్ఐపిస్ అంటుంటారు. మరి ఈ మూడు కాకుండా ఇంకెలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో ఏది సేఫ్ అంటారు? సేఫ్టీ గురించి ఆలోచించాలి అని అంటే ప్రతి దానికి ఒక్కో రకమైన సేఫ్టీ ఉంటుందండి. ఇప్పుడు ల్యాండ్కి ఒక రకమైన సేఫ్టీ ఉంటుంది, గోల్డ్కి ఒక రకమైన సేఫ్టీ ఉంటుంది, అలాగే మన బాండ్స్కి ఒక రకమైన సేఫ్టీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్కి ఒక రకమైన సేఫ్టీ ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్కి ఏది ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. అందులో చాలామంది ఈ రోజులలో ఈవెన్ ఇండియా గవర్నమెంట్ కూడా ఎంపీ వాళ్ళు కూడా యాడ్ ఇస్తున్నారు మ్యూచువల్ ఫండ్ సహీ అని. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా డైవర్సిఫైడ్ అండి. అన్ని విధాలుగా మనకు ఇప్పుడు ఒక 13 సెక్టర్లో మనకు డైవర్సిఫై ఉంటుంది కాబట్టి మన అమౌంట్ అనేది డైవర్సిఫై అయిపోయింది. రెగ్యులేటెడ్, అది సెబీ అండర్లో ఉంటుంది కాబట్టి హైలీ రెగ్యులేటెడ్. అండ్ ఈ రోజు నా వర్త్ నేను చూసుకోవాలనుకుంటే మనకు ట్రాన్స్పరెంట్, అది ట్రాన్స్పరెంట్. ఇప్పుడు నేను 1 టూర్ జర్నీలో ఎక్కడ దాకా వచ్చానని సింగిల్ క్లిక్లో మాకు కనబడుతుంది మ్యూచువల్ ఫండ్లో. అలాగే ఎమర్జెన్సీకి ఇప్పుడు మీరు ఒక 1 టూర్ జర్నీ పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 5 lakhs కానీ 10 lakhs కానీ 15 lakhs కానీ మన జాబ్ పోయింది లేదా బిజినెస్లో అప్స్ అండ్ డౌన్ వచ్చినాయి, మీరు ఇమీడియట్గా విత్డ్రా చేసేయచ్చు. విత్డ్రా చేయడం వల్ల ఏముంది, టెంపరీ ఉన్న ప్రాబ్లమ్స్ కాస్త మనీతోని మనం ఓవర్కమ్ చేసేసినాం. దాని తర్వాత ఏంటంటే మనకు రిటర్న్ ఓవర్ ఇన్ఫ్లేషన్ మించిన రిటర్న్ కూడా మ్యూచువల్ ఫండ్ అనేది ఇచ్చింది. పాస్ట్ డేటా లాస్ట్ 40 years డేటా తీసుకున్నా మనకు మ్యూచువల్ ఫండ్లో ఏ విధంగా రిటర్న్ జనరేట్ అయింది అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ కమింగ్ ఇప్పుడు ఓన్లీ మన ఇండియాదే కాదు, బయట కంట్రీస్ కూడా ఇప్పుడు యూఎస్ అట్లాంటి మార్కెట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా సెన్సెక్స్ అనేది బెస్ట్ రిటర్న్ అనేది ఇచ్చింది. బట్ సెన్సెక్స్ అనేది మనం మళ్ళీ స్టాక్ రూపంలో కొనాలని మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్కి ప్లస్ బిజినెస్కి తేడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ట్రేడింగ్ చేయడం అనేది ఒక బిజినెస్ లాంటిదండి. మనం ట్రేడ్ చేయాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి, టైం ఉండాలి, ఎఫర్ట్ పెట్టాలి. అదే మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్, మీ జాబ్ మీరు చేసుకోవచ్చు, మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు, మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు బెస్ట్ టూల్ అంటే చూడండి, మార్కెట్లో డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి ఎంత రిటర్న్ ఉందో అందరికీ తెలిసిందే ఈరోజు. బట్ మ్యూచువల్ ఫండ్లో ఒక యావరేజ్గా 12 to 15% అనేది జనరేట్ అవుతుందని తెలుసు. సో కాంపౌండ్ రిటర్న్ అనే ఆప్షన్ కూడా ఇందులోనే వర్కౌట్ అవుతుందని తెలుసు. సో మ్యూచువల్ ఫండ్ అనేది హైలీ రెగ్యులేటెడ్ అండ్ సేఫ్. అండ్ సేఫ్ మీరు మార్కెట్ ఈవెన్ 50% 60% క్రాష్ అయిన సందర్భాల్లో కూడా మ్యూచువల్ ఫండ్లో 20-30% మనకు డౌన్ అవుతుంది, ప్లస్ మళ్ళీ అది రికవరీ కూడా అవుతుంది. అందులో ఇంకా ఎస్ఐపి రూపంలో కానీ మీరు పెడితే చాలామందికి ఇప్పుడున్న కన్ఫ్యూజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ వేరు, ఎస్ఐపి వేరు అనుకుంటున్నారు. ఎస్ఐపి అనేది మంత్లీ మోడ్లో చేసే ఇన్వెస్ట్మెంట్, అది కూడా మ్యూచువల్ ఫండే. సో మ్యూచువల్ ఫండ్లో మీరు కావాల్సిన మనకు రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి, డెట్, హైబ్రిడ్ అండ్ ఈక్విటీ ఫండ్స్. అది మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ అయ్యి, ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ వీడియో చూసిన వాళ్ళకి కానీ ఏమవుతుందనంటే నేను బయట వాళ్ళ సలహా నేను ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అంటే నాకు రిటర్న్ తెలియదా, నాకు గూగుల్లో కనబడుతుంది కదా, నాకు ఒక అడ్వైజర్ అవసరం అనే కొంచెం అందరికీ తెలిసిపోతుంది. అంటే చాలా వరకు వీడియోలో ఎండింగ్లో ఏం చెప్తారంటే మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ పెట్టుకోండి అని చెప్తారు. నాలెడ్జ్ లేదని ఎవరు ఒప్పుకుంటారండి ఈరోజు? నాలెడ్జ్ లేదని ఎవరు ఒప్పుకోరు, దానివల్ల మిస్టేక్ అవుతుంది. కానీ మీ బిహేవియర్ కంట్రోల్ చేయాలి, మీ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్ నీడ్స్ని అర్థం చేసుకోవాలి అంటే మాత్రం ఒక అడ్వైజర్ అవసరం ఉంటారు. అప్పుడు మీరు ఇంకా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో చూసుకున్నప్పుడు మీరు పేపర్ పైన వేసుకోండి, గోల్డ్ రిటర్న్ వేసుకోండి, ఆ తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్ రిటర్న్ వేసుకోండి, ట్రేడింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ రిటర్న్ వేసుకోండి, ల్యాండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ రిటర్న్ వేసుకోండి. మీకు ఏ సెట్ అయితే అది చేసండి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ల్యాండ్ కొనకపోతే ప్రాబ్లం ఏం లేదండి, కానీ ల్యాండ్ కొనడానికి డబ్బు కావాలంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్ కదా మన దగ్గర ఉన్నది. సో అది ఎస్ఐపి రూపంలో పెట్టుకుంటారా, అది మీ దగ్గర ఉంటే లంసం పెట్టుకుంటారా, మీకు ఎక్స్గ్రేషియాలు లేదనంటే మనకు ఎక్స్గ్రేషియా అంటే ఇన్సెంటివ్స్ వస్తాయి కదా మనకు జాబ్లో అయితే, అలాంటి టైంలో మీరు యాడ్ చేసుకుంటారా, ఎప్పుడంటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో అదొక అర్థమైన వాళ్ళకంటే అది 10%, 12%, 15% అని ఎవరు ఆలోచించారు. అందులో ఉండే కంఫర్ట్ వేరు, ఆ జర్నీలో మీరు ఒక సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఆ వెల్త్ క్రియేషన్ జర్నీలో మీకు మీ హెల్త్ అనేది సెట్ అయిపోతుంది. మామూలుగా చాలా మందికి ఏంటంటే అరే ఖర్చులకు డబ్బు లేదా అనే టెన్షన్ ప్రతి ఒక్కరి మొక్కలో కనబడుతుంది. వెల్త్ క్రియేషన్ కనుక చేస్తున్న వాళ్ళు ఈ టెన్షన్ అనేది ఉండదు.
ఉండదు. రెండోది మీకు పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. రేపు మనకేమైనా అయినా కూడా మన పోర్ట్ఫోలియో ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఫ్యామిలీకి కానీ చిల్డ్రన్స్ కానీ ఈజీ. అది మిగతా అసెట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ మీకు ఇందులో రాదు. సో ఇప్పుడు మనకు రెగ్యులర్ అర్థమైపోతుంది కదా. ఇంత డిస్కషన్ చేసిన తర్వాత ఒకటి మనం డిస్కస్ చేసిన రైట్ అసెట్ క్లాస్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్కి ఉన్నాయి. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీ వెల్త్ క్రియేషన్ అనేది ఈజీ అయిపోతుంది, మీకు అవసరానికి డబ్బు అనేది అందుతుంది, అండ్ మనకి ఎలాంటి ఫ్యూచర్ గోల్స్ ఉన్నా కూడా ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది. రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఇప్పుడు అందులో ఒక ఆప్షన్ వచ్చింది కదా, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని. సో మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి రిటైర్మెంట్ తర్వాత నాకు నెలకు 2 lakhs 3 lakhs అవి సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం తీసేసుకోవచ్చు. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారని అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండే కాకుండా చాలామంది వెల్త్ క్రియేషన్లో సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. మ్యూచువల్ ఫండ్లో పోర్ట్ఫోలియో చేస్తే ఈ రోజులో ₹1 కోటి కనుక ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు 50,000 వరకు మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్లో. చాలామంది ఏం చేస్తారు, ₹1 కోటి కానీ 50 lakhs కానీ ఉన్నప్పుడు రకరకాల బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర టైం ఉండదు, ఫ్యూచర్లో రిస్క్ అనేది ఆలోచించారు. అలా చిన్న చిన్న బిజినెస్ మీరు స్టార్ట్ చేసే బదులుగా మీరు మ్యూచువల్ ఫండ్లో ఆ పెద్ద అమౌంట్ కూడా ఒకేసారి పెట్టుకొని మీకు ఎలాంటి రిస్క్ లేకుండా మంత్లీ విత్డ్రావల్ మీరు పెట్టేసుకోవడం వల్ల కూడా మీ లైఫ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు. అంటే అన్ని రకాల ఆప్షన్స్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. సేవింగ్కి ఉంటుంది, ఎమర్జెన్సీకి విత్డ్రావల్ వస్తుంది, ప్లస్ మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలంటే కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్ని ప్రియారిటీగా పెట్టుకొని సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత దానిలో క్రియేట్ అయిన వెల్త్ తర్వాత మీకు ఇష్టం ఉన్న ల్యాండ్ అయినా కొనుక్కోండి, గోల్డ్ అయినా కొనుక్కోండి, దట్ ఈస్ యువర్ చాయిస్. అలా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు లైక్ గురువు లైక్ టీచర్ లాగా మనకి ఓన్గా చదువుకొని ఎగ్జామ్స్ రాస్తామంటే మేబీ సమ్ టైం పట్టచ్చు. అదే ఒక ఫైనాన్షియల్ ప్లానర్, ఒక గైడర్ దగ్గరికి వెళ్ళి మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఏంటి అనేది ఒక నాలెడ్జ్ తీసుకొని వాళ్ళ త్రూ చేస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు రిటర్న్స్ అనేవి హైగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ వచ్చు, అయినా కూడా తనకి కోచ్ ఉంటారు, రైట్? అది మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కోచ్ అనే వాళ్ళు ఉంటే ఏమవుతుందనంటే ఎక్స్పర్ట్, ఏ ఇండస్ట్రీ అయినా ఎక్స్పర్ట్ డెలివరీ చేసేది నార్మల్గా మనం నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి హోటల్ బిర్యానీ మనం కుక్ చేయాలంటే మనకు ఎంతో టైం పడుతుంది. కానీ అదే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చేసేసుకుంటే 5 minutesలో మన దగ్గరకు వచ్చేస్తుంది. సేమ్ క్వాలిటీ ఉంటుంది, ఎప్పుడు తిన్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అడ్వైజర్ అని అంటే ఓన్లీ మీ కమిషన్ కోసమో లేకపోతే రకరకాల పేమెంట్ కోసమే కాకుండా వాళ్ళ దగ్గర ఉండే 1000 కస్టమర్స్లో 200, 300 ఆల్రెడీ గోల్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఎప్పుడైనా ప్రూవ్డ్ రిటర్నే చూస్తాం కదా. ఇప్పుడు మనం ల్యాండ్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మన 4 fathers దగ్గర నుంచి వాళ్ళ అమౌంట్ అనేది పెరుగుతూ వచ్చింది, దాని ద్వారా వాళ్ళు గ్రో అయ్యారు కాబట్టి. అలాగే మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ గోల్డ్ తీసుకొని వాళ్ళు ఈ రోజులో ఆ గోల్డ్ వాల్యూ పెరిగింది కాబట్టి మనం చేస్తున్నాం. అంటే పాస్ట్లో ప్రూవ్డ్ రిటర్న్ అదంతా. సో ఇక్కడ ప్రూవ్డ్ రిటర్న్ మన దగ్గర లేదు, అసలే తెలియని చాప్టర్. ఇప్పుడు 2500 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి, ఎలా సెలెక్షన్ చేసుకుంటారు మీరు? మన దగ్గర ఒక ప్రాసెస్ అనేది లేదు. కాబట్టి మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదిస్తే మీరు ఆ లాస్ అయ్యే టైం, ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే టైం. మీరు ఆ టైంలో నేర్చుకోవడానికి టైం పట్టచ్చు, కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 4 years 3 years ప్లస్ లాస్ అయ్యే మనీ, దీంతో పోల్చుకుంటే ఒక అడ్వైజర్ వచ్చే పేమెంట్ కానీ ఇన్కమ్ కానీ అసలు నథింగ్. కానీ మీరు అంటే సక్సెస్ఫుల్ అసలు ఇన్వెస్టర్ అయితే డే 1 నుంచి మీ జర్నీ ప్రాపర్గా ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ డెఫినెట్గా మీకు అవైలబుల్ ఉన్న అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఓన్లీ టాప్ బెస్ట్ అడ్వైజర్ దగ్గరికి అట్లా అని ఏం కాదు, మీకు అవైలబుల్ ఉన్న ఏ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా మంచి ఐడియాస్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఇలా చీటింగ్ చేసే ఆప్షన్ లేదు కదా, ఇదంతా హైలీ రెగ్యులేటెడ్ కాబట్టి మీరు అసలు ఇలా బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఫీజు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా అడ్వైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ అడ్వైజర్ ఉంటే ఏంటి అని అంటే ఈ బిహేవియర్ రిస్క్ అనేది తగ్గుతుంది, ప్లస్ పోర్ట్ఫోలియో అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ అవుతుంది. సో ఈ రెండింటిని మాత్రం మనం దృష్టిలో ఉంచుకొని కన్సల్టేషన్ అనేది తీసేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ మేడం.